ఒక ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. వాళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి బాగానే ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళ భర్తకి ఇంకో అమ్మాయితో అఫైర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇంకా అంతే, ఇక పొద్దున ఆఫీస్కి వెళ్తే నైట్ ఎప్పుడో ఆమె పడుకున్న తర్వాత వచ్చేది. ఇంట్లో ఫుడ్ కూడా తినకపోయేది. ఆమె ప్రిపేర్ చేసిందంతా అట్లనే ఉండిపోయేది. ఆమె కూడా తినకుండా పడుకునేది. ఎందుకు తింటలేవని కూడా అడగకపోయేది. వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. అంతే, వచ్చి ఆయన వేరే రూమ్లో పడుకునేది. ఇంకా రోజు అలాగే గడిచిపోతుంటే కొద్ది రోజులకి భర్త ఆ భార్యతో చెప్తాడు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అన్నట్టు. సరే మీరు అలాగే చేయండి, కానీ ఒక్క వారం రోజులు నాతో ఉండండి, ప్రేమించకపోయినా కనీసం నటించమని అడుగుతుంది. ఒక వారం రోజులు నాతో మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ నాతో పాటు భోజనం చేయండి, ఆ తర్వాత బెడ్ వరకు నన్ను ఎత్తుకెళ్ళండి అని చెప్తుంది. ఆ తర్వాత నువ్వు ఆమెని పెళ్లి చేసుకో అని చెప్తుంది భార్య. అంతే, వారమే కదా అని ఆయనే మంచిగా సంతోషపడతాడు. ఇంకా ఆ రోజు నుంచి రోజు నైట్ ఆఫీస్ నుంచి రాగానే కలిసి భోజనం చేసేది. అక్కడి నుంచి బెడ్ వరకు ఆమెని ఎత్తుకొని వెళ్ళేదన్నట్టు. అట్లనే రోజు గడిచిపోతున్నాయి. కానీ ఆమెని గమనించలేడన్నట్టు. లాస్ట్ 2 రోజులు ఉన్నదనంగా అప్పుడు గమనిస్తాడు, ఆ భార్య పైన ప్రేమ లేకున్నా ఒక్క 7 రోజులు నటించమన్నది కదా ప్రేమ ఉన్నట్టు. కానీ ఆయనకి నిజంగానే ఈ 7 రోజుల్లో ఆమె పైన, భార్య పైన ప్రేమ మళ్ళీ పుడుతుంది అన్నట్టు. అప్పుడు ఇంటికి పోయిన తర్వాత చెప్దాం అనుకుంటాడు, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను, నీతోనే ఉంటాను అని. ఇంటికి వెళ్తాడు. కానీ వెళ్ళేసరికి ఆమె మంచం పైన చనిపోయి ఉంటుంది. ఈ స్టోరీ చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఈ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అంటే కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. ఈ స్టోరీ విని నేను చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి, బాయ్.